హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతాస్ నెస్ట్. అలోవెరా ఇందులో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీన్ని జ్యూస్ రూపంలో, ఆయిల్ రూపంలో, జెల్ రూపంలో స్కిన్కి, ఫేస్కి, హెయిర్కి కూడా చాలా మంచి చేస్తుంది ఇది. ఈ అలోవెరాతో ఇప్పుడు నేను ఒక కర్రీ చూపించబోతున్నాను. జనరల్గా జ్యూస్ అయితే తాగుతుంటారు, బయట కూడా అవైలబుల్గా ఉంటుంటుంది. కర్రీస్ కూడా చేసుకోవచ్చు అలోవెరాతో. దానికోసం అలోవెరాని కట్ చేసుకుని ఆ ఎల్లో అంతా ఉంటుంది కదా, అది పోయేలాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కుని పక్కన పెట్టుకున్నాక దీనికి ఏం కావాలో చూపిస్తాను. ఒక ఆనియన్ కావాలి, చాప్ చేసుకుని పెట్టుకున్నాము. 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాము. 1 టమాటో మీడియం సైజు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ పసుపు, సాల్ట్, కారము తీసుకోవాలి. జీలకర్ర కొద్దిగా తాలింపుకి, ధనియాల పొడి, నెక్స్ట్ మజ్జిగ. మరి పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అలోవెరా తీసుకుంటున్నాము, వాష్ చేసుకున్నాను. ఇది ఎలా పీల్ చేసుకోవాలో, కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను. 2 వైపులా సైడ్స్ కట్ చేసేసుకోవాలి, ముళ్ళులా ఉంటాయి కదా అది. నెక్స్ట్ పైన లేయర్లు అలా ఓపెన్ చేసుకుంటూ తీసుకోవాలి. ఆ జెల్ని జాగ్రత్తగా తీసుకోవాలి. అది కట్ చేసేటప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుందండి, జారిపోతూ ఉంటుంది. కట్ చేసుకున్న పీసెస్ డైరెక్ట్గా వాటర్లో వేసేసుకోవాలి. నా చేతిలోంచి భలే జారిపోతూ ఉందండి అది. దీన్ని ఇలా కాకుండా దీని మీద పెట్టి డైరెక్ట్గా కట్ చేసుకోవడం ఈజీ అనుకుంటా. సో ఇలా ట్రై చేశాను. అన్ని పీసెస్ కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ అంతా ఇప్పుడు వాష్ చేసుకోవాలి. స్ట్రైనర్లో వేసుకొని బాగా కడగాలి. చాలా జిగురుగా ఉంటుంది కదా కొంచెం, అదంతా పోయేలాగా రన్నింగ్ వాటర్లో బాగా కడుగుతూ ఉండాలి. ఒక 6-7 టైమ్స్ అయితే కడగాలి. ఇవి కడుగుతుంటే జారిపోతాయని కింద ప్లేట్ పెట్టాను, తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇలా కంప్లీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత అలాగే ఉంచేసుకోవాలి. వాటర్లోనే నేను అలా ఉంచేస్తాను. ఈ విధంగా వాటర్లోనే అలాగ పెట్టేసుకొని ఉంచేసుకుంటే వేసుకునేటప్పుడు నీళ్ళు ఇలా తీసేసి పైకి వేసుకోవచ్చు. కడాయి పెట్టుకోవాలి, అందులో ఆయిల్ వేసుకుంటున్నాం 2 స్పూన్స్. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేయాలి. జీలకర్ర చిట్పట్లు ఆడేటప్పుడు పచ్చిమిర్చి వేయాలి. నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం లైట్గా వేయించుకోవాలి, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అందులో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు కాస్త మగ్గే వరకు అలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి. టమాటో మగ్గిపోయింది. సో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు పెట్టుకున్నాం కదా, అవి టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటున్నాము. ఇప్పుడు కొద్దిగా ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచితే ఆయిల్ అంతా సైడ్స్ వదిలేసి వేగుతుంది కదా ఆ ముద్ద. అప్పుడు అందులో మనం పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, థిక్ మజ్జిగ, అది కూడా యాడ్ చేసుకోవాలి. మజ్జిగ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మజ్జిగతో చేసుకోవడం ఇష్టం లేకపోతే చింతపండు రసం వేసుకోవచ్చు, కానీ చింతపండు రసం వేసుకుంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేయాలి. సో మజ్జిగ నేను యాడ్ చేసింది. బాగా థిక్గా ఉండక్కర్లేదు మజ్జిగ, కొంచెం పెరుగుని కీల కట్టుకుని నీళ్ళు కలుపుకుంటే కొంచెం కన్సిస్టెన్సీ చూసుకోండి. అవసరమైతే వాటర్ కూరలో కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు కడిగి పెట్టుకున్న అలోవెరా ఉంది కదా, స్ట్రైనర్లో పెట్టుకుంటాం కాబట్టి అది ఈజీగా బయటకు తీసేయచ్చు, వాటర్ లేకుండాని తీసేసింది. మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కొంచెం కలుపుకొని ఒక 8 to 10 minutes ఉడకనివ్వాలి. బాగా దగ్గరగా అయిపోయింది అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే హెల్దీ అండ్ టేస్టీ అలోవెరా కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.